నెపోలియన్ బోనపార్ట్ ఈ పేరు వింటేనే యూరప్ మొత్తం గడగడలాడేది. ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తి, ఎన్నో యుద్ధాలు గెలిచిన వీరుడు. కానీ మీకు తెలుసా, శత్రు సైన్యాలకు కూడా భయపడని నెపోలియన్ చివరికి చిన్న చిన్న కుందేళ్ల చేతిలో ఓడిపోయి పారిపోయాడని? వినడానికి నమ్మశక్యంగా లేదు గదు, కానీ ఇది నిజం. చరిత్రలో జరిగిన అత్యంత ఫన్నీ సంఘటన ఇది. అసలు నెపోలియన్ని కుందేళ్లు ఎందుకు తరిమి కొట్టాయి? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అది 1807వ సంవత్సరం. నెపోలియన్ ఒక పెద్ద యుద్ధం గెలిచి సంధి చేసుకున్న సంతోషంలో ఉన్నాడు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కుందేలు వేట ఏర్పాటు చేయమని తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన అలెగ్జాండర్ బెర్తియర్ కి చెప్పాడు. రాజుగారి ఆజ్ఞ కదా అని బెర్తియర్ వేట కోసం ఏకంగా 3000 కుందేళ్లను కొనుగోలు చేసి ఒక మైదానంలో సిద్ధం చేశాడు. నెపోలియన్ తన సైన్యాధిపతులు తుపాకులు పట్టుకుని వేటకు రెడీ అయ్యారు. వేట మొదలైంది. కుందేళ్లను వదిలారు. మామూలుగా అయితే మనుషులను చూడగానే కుందేళ్లు భయపడి పారిపోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆ కుందేళ్లు పారిపోకుండా ఒక్కసారిగా వందల సంఖ్యలో నెపోలియన్ మీదకు దూసుకొచ్చాయి. అందరూ అది చూసి నవ్వారు. కానీ ఆ నవ్వు ఎంతోసేపు నిలవలేదు. ఆ కుందేళ్లు నెపోలియన్ కాళ్ల మీదకి ఎక్కేసి అతని కోటును కొరకడం మొదలుపెట్టాయి. తుపాకీ కాల్పులు జరిపినా అవి భయపడలేదు. ఒక మహాప్రవాహంలా నెపోలియన్ని చుట్టుముట్టేశాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇక్కడే బెర్తియర్ ఒక చిన్న తప్పు చేశాడు. అతను అడవి కుందేళ్లను కాకుండా రైతులు పెంచే పెంపుడు కుందేళ్లను కొన్నాడు. పెంపుడు కుందేళ్లకు మనుషులు కనిపిస్తే భయం ఉండదు, పైగా మనుషులే తిండి పెడతారని వాటికి తెలుసు. అందుకే నెపోలియన్ కనిపించగానే ఆహా, ఎవరో భోజనం తెచ్చారు అనుకుని అవి ఆకలితో ఆయన మీద పడ్డాయి. చివరికి ఆ కుందేళ్ల దాడి తట్టుకోలేక నెపోలియన్ తన రథం ఎక్కి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. కొన్ని కుందేళ్లు ఆ రథం లోపలికి కూడా దూకేశాయని చరిత్రకారులు చెప్తారు. అలా ప్రపంచాన్ని జయించిన చక్రవర్తిని కొన్ని ఆకలిగొన్న కుందేళ్లు ఓడించాయి. ఈ ఫన్నీ హిస్టరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.